శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అత్యంత గోప్యమైన రహస్యాలు మీకు చెప్తాను. తద్వారా మన ఇన్నర్ వరల్డ్కి కనెక్ట్ అయ్యి మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ని లేదంటే మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో వాటిని మనం పొందవచ్చు. ముఖ్యంగా చాలా చోట్ల మనం చూస్తుంటాం, చాలామంది అంటుంటారు చిత్తశుద్ధి. ఈ మధ్య సినిమాల్లో కూడా అంతఃకరణ సాక్షిగా అని వింటూ ఉన్నాం కదా డైలాగులు. అసలు అంతఃకరణలు అంటే ఏంటి, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చు మన జీవితానికి అనేది చూద్దాం మనం. ముఖ్యంగా కరణము అంటే ఇన్స్ట్రుమెంట్ అని అర్థం. యూజువల్గా ఇన్స్ట్రుమెంట్ దేనికి ఉపయోగపడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక టార్చ్ లైట్ ఉందనుకోండి, దేనికి ఉపయోగపడుతుంది? ఒక చీకట్లో ఉండే వస్తువుల్ని చూడడానికి ఉపయోగపడుతుంది. అలాగే ముఖ్యంగా రెండు రకాల కరణాలు మనం చెప్పు. ఒకటి బాహ్యకరణాలు, అంతఃకరణాలు. బాహ్యకరణం అంటే జ్ఞానేంద్రియములు. ప్రజెంట్ మనం ఇన్ఫర్మేషన్ని జ్ఞానేంద్రియాల ద్వారా తీసుకుంటున్నాం కాబట్టి వీటిని బాహ్య ఉపకరణాలు అని చెప్పుకోవచ్చు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఏవైతే ఉన్నాయో వీటిని బాహ్యకరణాలు అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు అంతఃకరణాలు కూడా ఉన్నాయి. ఆ అంతఃకరణాలు ఏంటంటే మనం ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ అంతఃకరణాలు ఏంటో మనం చూద్దాం, ఎలా ఉపయోగపడతాయి కూడా మనం చూద్దాం. కరణం అంటే మన ఇన్స్ట్రుమెంట్ అని చెప్పుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టార్చ్ యొక్క ఉపయోగం ఏంటి? టార్చ్ని దేనికి ఉపయోగిస్తాం మనం? ఏదైనా ఒక చీకట్లో ఉన్న వస్తువుని, లేదా అక్కడ చీకటిగా ఉంది గదంతా, అక్కడ ఏమేమి ఉందో చూడాలనుకున్నప్పుడు మనం టార్చ్ చేసి వాటిని కనుక్కోవడం జరుగుతుంది. ఎలాగైతే టార్చ్ చేసి చీకటిలో ఉన్న వస్తువుని లేదా చీకటి గదిలో ఉన్నటువంటి అక్కడ వాతావరణాన్ని, ఆ ప్రపంచాన్ని మనం చూడగలమో, అదేవిధంగా అంతఃకరణల ద్వారా సూక్ష్మ ప్రపంచాన్ని దర్శించడమే కాకుండా మీకున్నటువంటి అనేక సమస్యల్ని మీరు పరిష్కరించుకోగలరు, ఎదుటి వాళ్ళకు కూడా పరిష్కరించే స్థాయికి మీరు వెళ్ళగలరు అన్నమాట. సో అంతఃకరణల్ని ముఖ్యంగా 5 అంతఃకరణలు ఉన్నాయి. చాలామంది 4 అనుకుంటారు, కానీ 4 కాదు, అవి 5. అయితే 5వది కాసేపు పక్కన పెట్టడం జరిగింది వేరే కారణం వల్ల. అవేంటో మనం చూద్దాం. ఈ అంతఃకరణలు 5 ఏంటంటే మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, జ్ఞానము. జ్ఞానాన్ని కాస్త పక్కన పెడితే ఇంకా 4 అంతఃకరణలు ఉన్నాయి కదా, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. వీటిని అంతఃకరణలు అంటారు. చూడండి, మనకి మనస్సు కనిపించదు, బుద్ధి కనిపించదు, అహంకారము కనిపించదు, చిత్తము కనిపించదు. అందుకే వీటిని అంతఃకరణలు అన్నారు. అవి ఇన్నర్లో మాత్రం మనం ఫీల్ అవ్వగలుగుతాం, ఇన్నర్ వరల్డ్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం కాబట్టి వాటిని అంతఃకరణలు అన్నారు. సో అయితే ఈ 5లో, ఈ 4 ముఖ్యంగా 5 కాస్త 5వ దాన్ని పక్కన పెడదాం. ఈ 4లో ముఖ్యంగా మొట్టమొదటిగా మనం వర్క్ చేయాల్సింది మనస్సుతో. మనస్సు అనేది చాలా విచిత్రమైనటువంటి ఒక వస్తువు. మనస్సు మన కంటికి కనిపించినప్పటికీ కూడా మనపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఓకే, సో ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం మనస్సు అనేది ఆకాశము, వాయువు కలిస్తే మనస్సు అనేది ఏర్పడింది. సో ఈ మనస్సుని మనం ఎలా కంట్రోల్ చేయగలం? మనస్సు ఎప్పుడు నిరంతరం ఏదో ఒక ఆలోచనని ప్రవహింపచేస్తూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఎక్కువ ఆలోచనల్లో నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంటాయి. అకార్డింగ్ టు సైకాలజీ కూడా మన జీవితంలో ఎక్కువగా వచ్చే ఆలోచనలు దాదాపుగా 60-70% నెగిటివ్ థాట్సే వస్తాయంట. సో అందుకని ముఖ్యంగా ఈ అంతఃకరణలో మొట్టమొదటిగా మనం శుద్ధి చేయాల్సింది మనస్సుని ఎప్పుడైతే శుద్ధి చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మిగతావనేవి శుద్ధి అయిపోవడం జరుగుతుంది. సో మనస్సును శుద్ధి చేయాలంటే మంత్రం కావాలి. ఇంతకుముందు మంత్రం డెఫినేషన్ కూడా చెప్పినప్పుడు నేను చెప్పాను, మననాత్రాయితి మంత్రః. ఎవరైతే మననం చేస్తూ ఉంటారో వాళ్ళని ప్రొటెక్ట్ చేసేది. రెండోది, ఈ మంత్రం అనేది మనసును శుద్ధి చేస్తుంది కూడా. అంటే క్రమక్రమంగా నెగిటివ్ థాట్స్ అన్నింటినీ కూడా రెడ్యూస్ చేసి పాజిటివ్ వైపుగా మళ్ళించి, లేదా అసలు థాట్సే లేకుండా చేసి సమాధి స్టేట్ వరకు తీసుకెళ్ళగల శక్తి మంత్రానికి ఉంది, ధ్యానానికి ఉంది, యోగానికి, దాదాపుగా ఆధ్యాత్మిక సాధనాల్లో అన్నింటికీ కూడా ఉంది. మనకి నచ్చినటువంటి మార్గాన్ని మనం ఎన్నుకోవచ్చు. సో మొట్టమొదటిగా మీరు చేయాల్సింది, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో, యోగ మార్గం కన్వీనియంట్గా ఉంటుందా, లేదంటే మంత్ర మార్గం కన్వీనియంట్గా ఉంటుందో చూసుకొని ఆ సాధనని మీరు చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వీటిని ఎలా కంట్రోల్ చేయాలో మరిన్ని విశేషాలతో మరొక వీడియోలో చూద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.